ముఖ్యంగా ఈరోజు అభివృద్ధి సంక్షేమం ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో గౌరవ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు నేను 3 రోజుల క్రితం గౌరవ ముఖ్యమంత్రి గారిని అభివృద్ధి కొరకు మరియు ఇందిరమ్మ ఇల్లు కొరకు అదేవిధంగా పోడు భూముల సమస్యతో అటువైపు సీతక్క గారి ఆధ్వర్యంలో గౌరవ రెవెన్యూ శాఖ మంత్రి వారితో కలిసి ముఖ్యమంత్రిని కలవటం జరిగింది. ఈరోజు దాంట్లో భాగంగా మా ఎంపీ గారు సీనియర్ నాయకులు రావటం చాలా సంతోషం. ఈరోజు భద్రాచలం అంతా కూడా ఎక్కడైతే లో వోల్టేజ్ ఉందో ఆ లో వోల్టేజ్ని రెక్టిఫై చేయాలని గౌరవ ఎంపీ గారు డిప్యూటీ సీఎం గారిని కోరటం జరిగింది. దాన్ని గాను భద్రాచలంలో ఎక్కడ కూడా లో వోల్టేజ్ ఉండకూడదు, దాన్ని రెక్టిఫై చేయాలంటే ఈరోజు దాదాపుగా ఒక 15 ట్రాన్స్ఫార్మర్లను ఓపెనింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా వరకు ఆదివాసీ గుడాలు కానీ లంబాడి తండాలను కానీ అభివృద్ధి పదంలో నడిపించాలనే ఉద్దేశంతో ఏదైతే నడుపుతూ ఉన్నారో దాంట్లో భాగంగా ఈరోజు భద్రాచలం కాన్స్టిట్యున్సీకి వచ్చేసరికి గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా వరకు మనం ఏదైతే కోరుకున్నామో నా ఎన్నికల్లో చాలా వరకు నన్ను ఆటంకించడం జరిగింది. ఆ రోజు నేను ఎన్నికలకు వెళ్తే ఏదైతే భద్రాచలం అభివృద్ధి అన్నారు గత ప్రభుత్వం అది జరగలేదని చాలా వరకు ఆటంకించడం జరిగింది. దాంట్లో భాగంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరు అడగకుంటేనే 586 కోట్లు భద్రాచలంకి రిలీజ్ చేసి దాంట్లో భాగంగా టెంపుల్ శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం అభివృద్ధికి ఏదైతుందో దాంట్లో భాగంగా మొదటి విడతగా 350 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. దాన్ని సంతోషిస్తున్నాం దానికి. ఎందుకంటే టెండర్ అయి మనం మొదలుపెట్టాం, దానికి ముందు చాలా వరకు హౌసెస్ ఉన్నాయి. 41 హౌస్లు కూడా మంచి ప్యాకేజ్తో, ఆర్డర్ ప్యాకేజ్తో, మంచి ప్యాకేజ్తో ఇటు వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే ఎన్నో వందల సంవత్సరాల కళను ఇల్లు అనేది అది కూడా టెంపుల్ వైపు ఇల్లు, టెంపుల్ చుట్టూ అనేది ఒక పవిత్రమైన దేవాలయం పక్క ఉండేవాళ్ళు కూడా అభివృద్ధికి సహకరించారు. వారికి ఏవైతే 40 ఇళ్ళకి మన ప్యాకేజ్ చేసి వారి ఇల్లు పీకేసాము, ఒక ఇల్లు అయితే 100 సంవత్సరాల ఇల్లు కూడా ఆ ఏరియాలో ఉన్నాయి. వాళ్ళు సహాయ సహకారాలు అందించి ఆ సహాయ సహకారాలతోనే ఈరోజు భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయం అభివృద్ధికి ఈరోజు వాళ్ళు నిజంగా వాళ్ళకి మనం భద్రాచలం పట్టణ వాసులందరూ కూడా ఈరోజు వాళ్ళకి రుణపడి ఉన్నాం. వాళ్ళ సహాయ సహకారాలతోనే ఈరోజు అభివృద్ధి. దాంతోపాటు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మంచి ప్యాకేజ్ ఇచ్చి రెవెన్యూ శాఖ మంత్రి వారి ఆధ్వర్యంలో మంచి ప్యాకేజ్ ఇచ్చి వాళ్ళకి బయటికి పోవడం జరిగింది. దాంతోపాటు వాళ్ళకి స్థలాలు కూడా ఇస్తామని చెప్పారు. త్వరలో అది కూడా గౌరవ మంత్రివర్యులు రెవెన్యూ శాఖ మంత్రివర్యులు కూడా ఒప్పుకోవడం జరిగింది. త్వరలో అది కూడా అలాట్మెంట్ చేస్తామని. అలానే దాంతో భాగంగా చాలా వరకు మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా మొన్న వచ్చి చాలా చక్కగా కరకట్టని గతంలో మిగిలిపోయిన కరకట్టని నేను పూర్తి చేయాలనే ఉద్దేశంతో వచ్చి పర్యవేక్షించడం జరిగింది. ఈ వచ్చే సీజన్లో ఏదైతుందో గోదావరి ఉందో గోదావరిలో కూడా ఈ సంవత్సరం చాలా వరకు ఏదన్నా ఆకస్మిక వర్షాలు వచ్చి ఎలైనా ఏర్పడి తక్కువ వర్షాలు ఉన్నా కానీ ఈరోజు ముంబైలో కురిసే వర్షాలకు కూడా మనకు బెటర్ ఉంటుందనే ఉద్దేశంతో చాలా వరకు అప్రమత్తంగా ఉండండి అని మన బ్లడ్ మీటింగ్ పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా చాలా వరకు ఈరోజు 80% మనం కరకట్టను నిర్మించడం జరిగింది. దాంట్లో భాగంగా దాదాపుగా 50 కోట్లతో ఆ కరకట్టను కూడా నిర్మించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు అప్రోచ్ రోడ్ ఏదైతే ఉందో మిగిలిన హైవే లైన్ ఉందో దాంట్లో నేషనల్ వేకి వెళ్ళిన దాని వలన కొద్దిగా లేట్ అయింది, టెక్నికల్ శాంక్షన్ వల్ల లేట్ అయింది. అది కూడా 2 టెక్నికల్ శాంక్షన్స్ ఇచ్చారు. ఒకటి 40 కోట్లకు ఒక టెక్నికల్ శాంక్షన్ ఇచ్చారు బైపాస్తో పాటు. ఇట్లా మన గోలఘట్ నుంచి ఒకటి 40 కోట్లతో అయితే నేషనల్ వే అయిపోతుంది, అదొకటి ఇచ్చారు. దాంట్లో సెంట్రల్ నుంచి తీసుకుంటే 120 కోట్లతో ఒక టెక్నికల్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఏదైతే ఆమోదిస్తారో ఆ ఆమోదం ప్రకారమే ఉన్నది కూడా ఫుల్ఫిల్ అవుతుంది. అయినా ఈ సంవత్సరం వరకు సార్ అప్రమత్తంగా ఉండాలి. ఇసుక బ్యాగులు ఏవైతున్నాయి ఇసుక బ్యాగులు నింపండి అని వాళ్ళకి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి చాలా సూచనలు ఇచ్చి భద్రాచలంలో చొక్కా నీరు కూడా రాకుండా ఎక్కడైతే ఈ సీజనల్గా వచ్చే అప్రమత్తంగా ఉండండి. సీజనల్ గోదావరిలో వస్తాయి, సీజన్ వస్తుంది. విస్తా కాంప్లెక్స్ కానీ అది కొత్త కాలనీ వాళ్ళు కూడా ఈరోజు మాకు గౌరవ రెవెన్యూ శాఖ మంత్రి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే కొత్త కాలంలో చిన్న ఇలాంటి వర్షాలు వచ్చినా కానీ మనం
ఇబ్బందులు పడుతూ ఉండేవాళ్ళం. ఈరోజు వాళ్ళందరికీ ఇల్లునిచ్చి వాళ్ళందరికీ ఏదైతే మనం గతంలో డబుల్ బెడ్రూమ్స్ ఉన్నాయి వాటన్నింటినీ ఇందిరమ్మ ఇల్లుగా కన్వర్ట్ చేసి వాళ్ళందరికీ మంచి వాళ్ళందరికీ ఇల్లు ఇచ్చి వాళ్ళకి ఈరోజు ఆదుకున్నామని చెప్పాలి. ఎందుకంటే ఈ సీజన్ వస్తే వాళ్ళు అనేక ఇబ్బందులు పడుతూ ఉండేవాళ్ళు. అలాంటిది ఈరోజు వాళ్ళ ఎటువంటి ఇబ్బందులు పడకుండా వాళ్ళందరికీ మనం ఏవైతే డబుల్ బెడ్రూమ్ ఇచ్చి చాలా చక్కగా వాళ్ళని ఆదుకున్నాం. అది కూడా సంతోషం. అలానే అయ్యప్ప కాలనీలో కూడా చాలా వరకు వాళ్ళకు కూడా కరకట్టను ఎవరైతే ఎంక్రోచ్మెంట్ చేసి ఉన్నారో వాళ్ళకు కూడా ఇల్లు ఇచ్చి ఈరోజు ఆదుకున్నాం. ఇంకా ఎక్కడైతే ఈరోజు ప్రభుత్వం చాలా వరకు అనేక సంక్షేమ పథకాలతో పాటు భద్రాచలం మన సర్పంచ్గా వచ్చినప్పుడు ఈ ఏదైతే పాలక మండలి లాస్ట్ 2018లో ఏర్పడలేదు, చాలా వరకు మనం అభివృద్ధికి భద్రాచలం కాస్త వెనకెళ్ళినట్టు అనిపించింది. ఈరోజు పాలక మండలి ఏర్పడిన తర్వాత చాలా వరకు రోడ్లు డ్రైనేజ్లు వేయటం జరిగింది. ఇంకా డ్రైనేజ్ సిస్టమ్ అస్తవ్యస్తంగా ఉంది. ఈరోజు ఎంపీ గారిని కూడా మేము కోరాం డ్రైనేజ్ సిస్టాన్ని కానీ ఇంకా సీసీ రోడ్లు ఇవ్వండి. చాలా వరకు నాకు తెలిసినందుకు ఈరోజు చాలా వరకు తిరిగి గారు ఎన్నోసార్లు చెప్పించి ఇవాళ దాదాపుగా 500 చిల్లర కోట్లు తేవడం జరిగింది. ఫస్ట్ దశలో 300 చిల్లర కోట్లు తేవడం జరిగింది. ఎన్నడూ నేను కూడా 4 సార్లు ఎంపీ పోటీ చేసిన ఇక్కడ చరిత్రలో ఏ ఎమ్మెల్యే కూడా తేని డబ్బులు ఈరోజు ఎమ్మెల్యే గారు చక్కగా వాళ్ళకు ఒప్పించి నెప్పించి మంత్రులతోని కూడా బాగుండి సీఎం గారితో బాగుండి నాకు కావాల్సింది ఒక అభివృద్ధి సార్ అని చెప్పడం. అందులో భాగంగా రాష్ట్రానికి ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చినప్పటికీ ఏజెన్సీ ప్రాంతంలో కూడా ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు. 1000 ఇళ్ళు కూడా ఎక్స్ట్రా అడిగి తీసుకొస్తున్నాం. ఇంకా కూడా తీసుకొచ్చే ప్రయత్నం భాగంలో ఉన్నాం. ఇలా మోడికుంట వాగు కూడా ఎన్నడో 10 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న మోడికుంట వాగు కూడా ఇవాళ తీసుకురావడం జరిగి టెండర్ కూడా అయిపోయింది. దాని ఆయకట్టు కూడా దాదాపుగా 2 లక్ష చిల్లర అనుకుంటా, 1 లక్ష చిల్లర ఆయకట్టు కూడా రాబోతుంది. టెండర్ కూడా అయిపోయింది. వర్క్ కూడా స్టార్ట్ చేస్తారు కావచ్చు. ఈ ఓన్లీ 2 ఇయర్స్లో మీరు ఎంత అవుతుందంటే అంత అభివృద్ధి అవుతుంది. సన్న బియ్యం కానీ హాస్టల్లో పిల్లలకు, రైతుల పట్ల సన్న బియ్యం కానీ కూలీలకు, దానితోని పాటు ఇందిరమ్మ ఇల్లు కానీ 2 యూనిట్ కరెంటు కూడా ఫ్రీ కానీ ఇవాళ కూడా లో క్యాడర్లో వస్తుంది, అంటే గ్రేడ్లో వస్తుంది కరెంట్. అంటే దానికి కూడా దాదాపుగా గౌరవనీయులైన డిప్యూటీ సీఎం గారితో అడిగి 15-16 ట్రాన్స్ఫారాలు తేవడం జరిగింది. అట్లాగే రైతులకు కూడా ఏమన్నా ఉంటే రైతులు వ్యవసాయం చేసే దగ్గర కూడా ఇబ్బంది ఉంటే అది కూడా మొన్న 200 కూడా అక్కడ ఏది మన గుండాలలో ఇప్పించడం జరిగింది. కాబట్టి మనం అభివృద్ధి వైపుకు తీసుకెళ్తాం. కరకట్ట విషయంలో కానివ్వండి, ఇక్కడ ఇక రాబోయే కాలంలో కూడా కొన్ని ఉన్నాయి. రైల్వే మార్గం కూడా రావచ్చు, దానితో పాటు రోప్ కూడా రావచ్చు రాబోయే కాలంలో. కాబట్టి ఇవన్నీ కూడా అభివృద్ధి వైపు తీసుకెళ్తున్నాం. సన్న బియ్యం, కరెంటు, పిల్లల యంగ్ ఇండియా స్కూలు. ఇవాళ భద్రాచలం ఆ నియోజకవర్గం చాలా చిన్నది. అంటే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న స్టూడెంట్స్కు, ఆదివాసులకు, ఎస్టీ ఎస్సీ బడుగు బలహీన వర్గాలకు చెందవలసిన భద్రాచలం రాబోయే కాలంలో చాలా గొప్పగా పెద్ద సిటీ కూడా కాబోతుంది. అది 100% అవుతుంది రాముల వారి ఆశీస్సులతో. స్లోగా ఇప్పుడు ట్రైన్ మార్గం వచ్చిందనుకో, ఎక్కడెక్కడి నుంచే వచ్చే వాళ్ళంతా కూడా టూరిజం ఇక్కడ వస్తారు. దాంతో పాటు రోప్ కూడా వస్తే అది ఇంకా చాలా డెవలప్ అవుతుంది. కాబట్టి మిత్రులారా, మీరు కూడా మమ్మల్ని సహకరిస్తారని అనుకుంటున్నాం. మీడియా సోదరులందరూ కూడా ఆ రాముల వారి ఆశీస్సులతో ఆ ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క పట్టుబట్టి భద్రాచలంకు ఏదైనా భద్రాచలంకు పట్టుదలతో డెవలప్ చేయాలని చెప్పి కూడా ఎమ్మెల్యే గారికి కూడా ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా ఆయనతో చెప్పడం జరిగింది. కాబట్టి తప్పకుండా మీ అందరి ఆశీస్సులతో మీరు ఎంత పబ్లిసిటీ చేస్తే ఆయనకు భద్రాచలం పేరు వస్తే, ముఖ్యమంత్రి గారికి, ఎమ్మెల్యే గారికి, నాకు కానీ వస్తే మీకు కూడా వస్తుందని చెప్పి కోరుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు.